బెంగళూరులో న్యాయవాదులు జాతీయ సదస్సు. వినియోగదారుల హక్కులపై అవగాహన. వారి హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వారి కోసం న్యాయ పోరాటం చేస్తామని ఆశ్రయ వ్యవస్థాపకులు న్యాయవాది సుల్తాన్ అలీ స్పష్టం చేశారు. ఈ నెల 15 అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ శాసన 6వ రాష్ట్ర సమ్మిట్ కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ పెట్రాన్ న్యాయవాది సుల్తాన్ అలీ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమ్మిట్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 6వ రాష్ట్ర సమ్మిట్ బెంగళూరులో నిర్వహిస్తున్నామని 9 రాష్ట్రాలకు చెందిన సంస్థ ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. గత 8 ఏళ్లుగా తమ సేవలు వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ పై పాల్గొన్న వారందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. సుమారు 1000 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారని తెలిపారు. వినియోగదారుల చట్టంపై అవగాహన కలిగించిన ప్రతినిధులను సన్మానించి మెమోంటోలను అందజేస్తామన్నారు. ప్రతినిధులు అందరూ పాల్గొనే సమ్మిట్ ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆసరా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇక్బాల్, జిల్లా సభ్యులు శత్రుఘ్నుడు, జీకే కిషోర్, ఈఎస్ఎన్ మూర్తి, నాగరాజు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అడ్వకేట్గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉంటాను. లాస్ట్ 30 years పెట్టుకుంటున్నాను. సుల్తాన్ అలీ నాకు కాలేజీలో చదువుకున్న దగ్గర నుంచి, ఆయన కాలేజీలో చదువుకున్న దగ్గర నుంచి నాకు బాగా పరిచయం. ఆయన మొట్టమొదటిగా ఆ కాలేజీ మీదే కేసు వేశాడు. ఆ విధంగా ఆయన నాకు పరిచయం అయింది. ఆ కాలేజీ మీద ఏదో అన్యాయం జరిగిందని కేసు వేశాడు. కానీ తర్వాత తెలుసుకుని అది అన్యాయం కాదు అని చెప్పి గౌరవించుకున్నాడు. ఆ విధంగా పరిచయం అయింది. కానీ ఆయన అన్ని ఇలాంటి సోషల్ సర్వీసులు చాలా ఎక్కువగా చేస్తుంటాడు. ఆసరా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఒక నేషనల్ సమ్మిట్ చేస్తామండి. భారతదేశంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక వేదిక మీద కలిసి ఈ రోజు దాకా చేసిన కార్యక్రమాలు ఏంటి, ఫర్దర్ ఏంటి, అలాగే సోషల్ సర్వీస్ చేస్తున్న ఆర్గనైజేషన్లో సభ్యులకి రికగ్నేషన్ చేసి వాళ్ళకి మరింత ఉత్సాహం కల్పించేలాగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం. మొట్టమొదటి నేషనల్ సమ్మిట్ అమరావతిలో చేసాం 2018లో. సెకండ్ నేషనల్ సమ్మిట్ ఆర్గనైజ్డ్ విశాఖపట్నం, థర్డ్ నేషనల్ సమ్మిట్ హైదరాబాద్, ఫోర్త్ నేషనల్ సమ్మిట్ హైదరాబాద్, ఫిఫ్త్ నేషనల్ సమ్మిట్ ఢిల్లీలో చేసామండి. దేశ రాజధాని ఢిల్లీలో చేసాం. ఈ రోజున 6th నేషనల్ సమ్మిట్ బెంగళూరులో 15 December 2024 చేస్తున్నాం. అయితే ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఈ యొక్క 6th నేషనల్ సమ్మిట్ని మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిందో విశాఖపట్నం నుంచి మా గురువు గారు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ హానరబుల్ నరసింహరావు గారి చేతుల మీదుగా మొట్టమొదటి యొక్క పోస్టర్ని ఈ రోజున ఆవిష్కరించి, ఈ పోస్టర్ ద్వారా మా మెయిన్ ఉద్దేశం మీడియా మిత్రులతోటి ఏమిటి ఆసరా ఏంటి పోస్టర్ కానీ కన్స్యూమర్ రైట్స్ అంటే ఏంటి, మా హక్కులు ఏంటి తెలియజేయని ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ రోజున మా బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ నరసింహరావు గారి చేతుల మీద ఈ యొక్క పోస్టర్ లాంచ్ చేస్తూ కోరుతున్నాను అండి. మొన్న రీసెంట్గా హైదరాబాద్లో కూడా వీళ్ళు నేషనల్ సమ్మిట్ జరిగింది. అందులో అప్పుడు కూడా నేను వెళ్ళాను. ఈ యొక్క ఇనాగ్రేషన్కి రామచంద్రరావు గారు సీనియర్ మోస్ట్ అడ్వకేట్ బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు ఆయన కూడా వచ్చున్నారు. దీంట్లో కూడా వారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆయన ఎమ్మెల్సీగా కూడా చేశాడు. ఇప్పుడు కూడా బీజేపీలో మొన్న ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశారు. సో ఆయన కూడా దీంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. వారు కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇంకా ఈ ఆసరా బాగా అభివృద్ధి చెందాలని నా యొక్క సహకారాలకు ఎప్పుడూ ఉంటుందని ఈ ఆసరా చైర్మన్ గారికి చెప్పడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.